హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన చందమామ కథల్లో వజ్ర కిరీటం అనే కథని చెప్పుకుందాం. ఉజ్జయిని పాలకుడు ధర్మపాలుడు. ధర్మంగా పాలన చేసే ఆయనకి అందచందాలు కలిగి పెళ్ళీడుకొచ్చిన రత్నకుమారి అనే కుమార్తె ఉంది. ధర్మపాలుడు ధరిస్తున్న కిరీటము వజ్ర కిరీటం. ఆ కిరీటము ధరించినంతసేపు ఏదో లోకములో విహరించినట్టుండేది ఆయనకి. మరియు ఎలాంటి గట్టి సమస్య అయినా క్షణంలో పరిష్కరించబడేది. అలాంటి మహిమగల ఆ కిరీటాన్ని ధరించడానికి అనేక మంది రాకుమారులు రత్నకుమారిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. అయినా ఏ ఒక్కరిని అంగీకరించలేదు రాకుమారి. చివరకు ధర్మపాలుడు దేశం నలుదిక్కుల నుండి రాకుమారుల చిత్రపటాలను తెప్పించాడు. రత్నకుమారి ఒక్కొక్క చిత్రపటాన్ని పరిశీలిస్తూ టక్కున ఆగి వింతగా చూసి నవ్వింది. ఎందుకంటే తన చేతిలో ఉండే చిత్రపటములో గల రాకుమారుడు చాలా వికారంగా ఉన్నాడు. వెంటనే పక్కన పెట్టబోయి మళ్ళీ దృష్టిని సారించింది. ఏదో అనుమానపడ్డది. మరి కాస్త ఏదో ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంది. ఈ పటంలో గల రాకుమారుడు నిజానికి వికారంగా ఉండడు. అందరికంటే అందంగానే ఉండవచ్చు. ఎవరో కావాలని ఇలా చేసినట్టుంది. ఇందులో ఏదో మోసం ఉన్నది అనుకున్నది. నాన్న, ఈ చిత్రపటంలో గల రాకుమారుణ్ణే పెళ్లి చేసుకుంటానన్నది రత్నకుమారి. అందుకు ధర్మపాలుడు ఆశ్చర్యపడ్డాడు. చూడమ్మా, అంతమంది రాకుమారుల్లో నీకు తగిన అందగాడు కనిపించలేదా? పోయి కుమారుడిని అందవికారుణ్ణి చేసుకుంటావా అన్నాడు. కానీ రత్నకుమారి వినిపించుకోలేదు. కూతురి వింత ప్రవర్తనకై ధర్మపాలనకు ఏం చేయాలో తోచలేదు. ఆ ఉజ్జయిని పడమటి దిక్కున ఉన్న అంధేరి రాజు అనంతసేనునికి ధర్మపాలునికి సరిపడేది కాదు. అందుచే అప్పుడప్పుడు ఇద్దరికీ యుద్ధం జరిగేది. ఎలాగైనా ఉజ్జయినిని స్వాధీనం చేసుకోవాలని అనంతసేనుడు, అంధేరిని తన రాజ్యంలో కలుపుకోవాలని ధర్మపాలు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనంతసేనుడు కూడా ధర్మపాలునిలాగే ధర్మంగా రాజ్యమేలేవాడు. ఆయనకి చందమామ పోలికలు గల చంద్రవర్మ అనే కుమారుడున్నాడు. అన్ని విద్యల్లో ఆరితేరినవాడు, గుండె ధైర్యం గలవాడు. ధర్మపాలుడు తన కుమార్తె అంగీకరించబడిన చిత్రపటంలో గల రాకుమారుణ్ణి అంగీకరింపక మొత్తం చిత్రపటాలన్నింటినీ వెనక్కి పంపాడు. అంధేరి చేరిన చిత్రపటమును చూసిన చంద్రవర్మ నిర్ఘాంతపోయాడు. తన అందం గల చిత్రపటములోని తన రూపం వికారంగా ఉండుటచే ఇలా ఎందుకైందో కాస్త ఆలోచించాడు. చిత్రపటములో గల తన రూపమును ధర్మపాలుడే తన చిత్రకారునిచే చెడగొట్టింపజేశారని తెలుసుకున్నాడు. అసలు విషయం తెలుసుకున్న చంద్రవర్మ తన తండ్రితో చెప్పాడు. అందుకు అనంతసేనుడు, నాయనా, ధర్మపాలుడు మన విరోధి. ఆయనకి మనకి ఎప్పుడూ విరోధమే. అందుకే ఇలా జరిగిందని నా ఉద్దేశం అన్నాడు. చంద్రవర్మ రత్నకుమారిని చూడలేదు. అయినను ఎలాగైనా ఆమెనే పెళ్లాడి రాజ్యమును స్వాధీనం చేసుకొని వజ్రకిరీటమును సంపాదించాలి. ఈ విషయమై బాగా ఆలోచించాడు. ఉన్నట్టుండి ఒకనాడు ఉజ్జయినిలో కిరీటం మాయమైంది. ఎవరో దొంగరించాలని కాపలా కాస్తున్న సైనికులు దొంగని పట్టుకోలేకపోయారు. ధర్మపాలును దొంగని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తన వజ్రకిరీటం ఉన్నపలంగా మాయమైనందుకు చాలా విచారించాడు ధర్మపాలుడు. ఏమీ దిక్కుతోచక చివరకు బహిరంగ ప్రకటన చేశాడు. నా వజ్రకిరీటం తెచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా రాజ్యం ఇవ్వగలను అని. ఈ ప్రకటన విన్న చంద్రవర్మ ఉజ్జయిని చేరి ఎవరికీ తెలియకుండా ఎంతో చాకచక్యంతో రాకుమారి గదిలోకెళ్ళి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. అంతా తెలుసుకున్న రత్నకుమారి తను ఊహించింది నిజమేనని తెలుసుకుంది. రత్నకుమారుని అప్పటి వరకు చూడని చంద్రవర్మ ఆమె అందానికి ముగ్ధుడయి ప్రేమించాడు. ఆమె కూడా అంతవరకు చూడని చంద్రవర్మను వరించింది. మీ నాన్న మా నాన్న విరోధులు, మరి మనం పెళ్ళెలా చేసుకోగలం అని తన అనుమానాన్ని వెళ్ళబుచ్చింది రత్నకుమారి. అందుకు చంద్రవర్మ, మీ నాన్న ప్రకటించిన ప్రకటన మర్చిపోయావా? పోయిన మీ వజ్రకిరీటమును ఎక్కడ ఉన్నా తీసుకురాగలను. అప్పుడు మీ నాన్న మాట తప్పుతాడా అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు జరిగిపోయినాయి. ఒకనాడు వికారంగా ఉన్న ఒక రాకుమారుడు వజ్రకిరీటంతో ఉజ్జయినిలో హాజరయ్యాడు. పోయిన వజ్రకిరీటము దొరికినందుకు సంతోషించాడు ధర్మపాలుడు. అయితే తన వజ్రకిరీటము తెచ్చిన రాజకుమారుడు వికారంగా ఉండుటచే ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తుండిపోయాడు. మహారాజా, నేనెవరైంది తెలియక ఆశ్చర్యపడుతున్నావా అన్నాడు గుర్తు తెలియని రాకుమారుడు. అందుకు ధర్మపాలుడు అవును అన్నాడు. అయితే నేనెవరైంది నిజం తెలిస్తే నా మాట వింటారా అన్నాడు వికారంగా ఉన్నాడు రాజకుమారుడు. అందుకు ఒప్పుకున్నాడు ధర్మపాలుడు. నేను అంధేరి రాజకుమారుణ్ణి.
మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు ఆ రాకుమారుడు తొనగకుండా. నీవు అందేరి రాజకుమారుడవు కావు, నీవెవరో మోసగాడివి, నా కూతురికి తగిన వాడవు కావు అన్నాడు ధర్మపాలుడు అతని వికార రూపాన్ని తలుచుకుంటూ. అందుకు ఆ రాకుమారుడు, మీరిచ్చిన మాట మర్చిపోతున్నారు, ఇది రాజలక్షణం కాదు. మీ ప్రకటన అనుసరించి నేనెంతో కష్టపడి ఈ కిరీటాన్ని తెచ్చాను. ఈసారి ధర్మపాలుని అపాదమస్తకం కంపించినట్టయింది. తానిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, నిజమే, కానీ ఒక అనాకారునికి ఇవ్వడం ఒప్పుకోలేదు. నీవు ఏ రాజకుమారువో నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు ధర్మపాలుడు. చివరకు రాజకుమారుడు, నేను నిజంగా అందేరి రాజకుమారుణ్ణే అన్నాడు. ఇక ఉండబట్టలేక తన అసలు వృత్తాంతం వివరించాడు. ఆనాడు మీ వజ్రకిరీటమును దొంగిలించింది కూడా నేనే. నీవు మాకు విరోధివి. నేను చిన్నపిల్లవానిగా ఉండుటచే నేనప్పుడు ఏం చేయలేకపోయాను. ఇప్పుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాను. మీరు ప్రకటించిన ప్రకారం మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా? లేకపోతే ఇప్పుడే మీ రాజ్యాన్ని క్షణాల మీద మా రాజ్యంలో కలుపుకోవాలా అని గట్టిగా అన్నాడు రాకుమారుడు. అందుకు ఏం మాట్లాడాలో తోచలేదు ధర్మపాలునికి. నిశ్చేష్టుడైపోయాడు. ఆ సమయంలో రత్నకుమారి అక్కడికొచ్చి అక్కడ పెట్టిన వజ్రకిరీటమును గుర్తు తెలియని రాకుమార్ని చూసి కిలకిలా నవ్వింది. కూతురిని ఏదో తిట్టబోతుండగా, నాన్న, ఈయన చాలా అందగాడు అన్నది. ధర్మపాలుడు అనుమానంతో చూస్తుండగానే ఆ రాకుమారుడు తన వికార రూపాన్ని తొలగించాడు. దాంతో నవనవలాడే చంద్రవర్మను చూసిన ధర్మపాలుడు ఆశ్చర్యపడ్డాడు. తన అసలు మోసం అక్కడ అందరి ఎదుట బహిర్గతమైంది. చంద్రవర్మ, నేను చేసిన తప్పు క్షమించు. మీ నాన్న నేను విరోధులుగా ఉన్నాం. ఇప్పుడు నీవు అన్ని విద్యల్లో ఆరితేరి తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. మా శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చావు. నీవే నా కుమార్తెకు తగిన వాడవు అని ఈ సంగతి అనంతసేనునికి తెలియజేశాడు ధర్మపాలుడు. కబురందిన అనంతసేనుడు భారీ ఎత్తున సైన్యంతో ఉజ్జయిని చేరాడు. ధర్మపాలుడు, అనంతసేన, మన శత్రుత్వమును మిత్రుత్వంగా చేయకూడదని మీ కుమారుని చిత్రపటంలోని రూపం చెడగొట్టించాను, క్షమించండి అన్నాడు. అంతా తెలుసుకున్న అనంతసేనుడు, ధర్మపాల, నేను నీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని, నీవు నా రాజ్యంలో కలుపుకోవాలని యుద్ధాలు చేస్తూ వచ్చాము. చివరకు మిత్రులయ్యాం. అందుకే ఎప్పుడో ఒకసారి శత్రువులు మిత్రులు కాగలరు అన్నాడు. అక్కడ అందరి సమక్షమున చంద్రవర్మకు రత్నకుమారికి ఘనంగా వివాహం జరిగింది. అనుకున్న పని సాధించాడు చంద్రవర్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.